షోరూమ్ వాళ్ళు కూడా చూస్తుంటారు ఈ వీడియో, మరి కొంచెం అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలా మంది యొక్క లైఫ్లో పెద్ద డ్రీమ్ గోల్ ఏంటంటే ఇల్లు కట్టుకోవడం అనమాట. ఇల్లు తర్వాత ఉండేటటువంటి పెద్ద గోల్ ఏంటంటే కార్ కొనుక్కోవడం. అయితే ఈ కొత్త కార్ కొనుక్కుందాం ఉద్దేశంతో షోరూమ్కి వెళ్ళి ఏదో కలర్ కార్ బుక్ చేసి తర్వాత పశ్చాత్తాపడ దాఖలాలు అయితే చాలా మందిలో లేకపోలేదు. ఎందుకు ఈ కార్ అనవసరంగా బుక్ చేశాను, ఎందుకు ఇది తెచ్చేసుకున్నాను అని చెప్పేసి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే కొత్త కార్ కొనేటప్పుడు ఈ 10 విషయాలు అయితే ఖచ్చితంగా చూసుకోండి. మీరు అసలు రిగ్రెట్ ఫీల్ అయితే ఎవరనమాట. కొత్త కార్ నిరభ్యంతరంగా కొనేసుకుంటారు. మీ అవసరాలు తగ్గట్టు కార్ కొనుక్కోవడానికి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. వీడియోకి అయితే లైక్ చేయండి, వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ అవసరం ఏంటో క్లియర్గా తెలుసుకోండి. కొత్త కార్ కొనేటప్పుడు మనకి ఏ అవసరం పట్ల మనం కొత్త కార్ కొనుక్కుంటున్నాం. ఫ్యామిలీ కోసం కొంటున్నామా, డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం కోసం అని చెప్పేసి కొంటున్నామా, బిజినెస్ పర్పస్లో కొంటున్నామా, లేదా లాంగ్ డ్రైవ్ కోసం అని చెప్పేసి కొంటున్నామా. ఈ కారణాలు అయితే నాకు అంటే మీకు ఉన్నటువంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి అనమాట. ఫస్ట్ ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీ అనుకోండి, మీకు హ్యాచ్ బ్యాక్ అయితే సరిపోతుంది అనమాట. అంటే మీరు పెద్ద కారు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, కాకపోతే బడ్జెట్లో మీరు ఆలోచించేటప్పుడు చిన్న కారు మాకు సరిపోద్ది అని అనుకునేటప్పుడు నలుగురే మీ ఫ్యామిలీ అయినప్పుడు హ్యాచ్ బ్యాక్లు అయితే కొనుక్కోండి. 5 సీటర్ అంటారు కానీ నలుగురికి అయితే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అదే మీరు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, 6 సీటర్ లేదా 7 సీటర్ కార్లు ఉంటాయి కదా, ఎంపీవీలు, అవి కానీ లేదని అంటే ఎస్యూవీలు ఉంటాయి కదండి, వాటినైనా సరే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మన అవసరం పట్ల మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు మాత్రం మనం మంచి కార్ని అయితే చూస్ చేసుకోగలం. ఇక సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. బడ్జెట్ ఫిక్స్ అవ్వండి. అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాదు, ఆన్ రోడ్ ప్రైస్. నేను కూడా కొన్ని రీల్స్ అయితే చెప్తా ఉంటాను అనమాట. 5 లక్షల్లో వచ్చేటటువంటి 5 కార్లు అని చెప్పేసి అన్ని ఎక్స్ షోరూమ్ ప్రైస్లు అయితే కొట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని అంటే సో మీరు ఇన్సూరెన్స్ లో కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే కొంచెం డబ్బులు మిగులుతాయి. రోడ్ ట్యాక్స్ ఇవన్నీ మరి తప్పలేండి. సో షోరూమ్ డిస్కౌంట్లు అవన్నీ ఇవన్నీ పోను మీకు ఆన్ రోడ్ అయితే కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో నేను ఎక్స్ షోరూమ్ చెప్తా ఉంటాను. కొన్ని షోరూమ్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు ఆన్ రోడ్ అయితే చెప్పేస్తూ ఉంటాను. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కొనేటటువంటి కార్ యొక్క బడ్జెట్ అయితే ఫిక్స్ అవ్వండి. ఆ బడ్జెట్ కూడా ఆన్ రోడ్ ప్రైస్ అయి ఉండాలన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ అనేటప్పటికి ఎక్స్ షోరూమ్ కి ఏంటంటే యాడ్ అవుతాయంటే రోడ్ ట్యాక్స్ ఒకటి యాడ్ అవుద్ది, ఇన్సూరెన్స్ అయితే ఒకటి యాడ్ అవుద్ది, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే యాడ్ అవుతాయి. ఇలా వీటిని కలిపినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడైనా సరే కార్ కొనేటప్పుడు బడ్జెట్ విషయంలో. అన్నిటికంటే మెయిన్ గేట్ అంటే మీ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 20% దాటకుండా ఈఎంఐ ఉండేలా చూసుకోండి. మీరు ఒక 1 lakh సంపాదిస్తున్నారంటే 20,000 రూపాయలు ఈఎంఐ వరకు ఉండేలా మీ కార్ బడ్జెట్ అయితే ఫిక్స్ చేసుకోండి. అది 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెడతారు కానీ మీ ఆదాయంకి 20%కి మించి మీ కార్ యొక్క ఈఎంఐ దాటకూడదు అనమాట. మన దగ్గర ఉన్న పాయింట్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే మీరు ఏ కార్ కొనాలి, పెట్రోల్ కార్ కొనాలా, డీజిల్ కార్ కొనాలా, లేదా పెట్రోల్ ప్లస్ సిఎన్జీ కార్ కొనాలా, లేదా ఎలక్ట్రిక్ కార్ కొనాలని ఒక నిర్ణయానికి అయితే రండి. సో యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోలో అయితే నేను మీకు ఏం చెప్తానంటే ఎలక్ట్రిక్ కార్ని అయితే నేను అంతగా సజెస్ట్ చేయను. ఎలక్ట్రిక్ కార్కి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చేస్తాను అనమాట. అసలు ఎలక్ట్రిక్ కార్ ఎవరు కొనుక్కోవాలి, ఎవరు కొనుక్కోకూడదు, ఎలక్ట్రిక్ కార్ కొన్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే చేస్తానండి. యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోలో అయితే పెట్రోల్, డీజిల్, సిఎన్జీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అనమాట. మీరు పర్ డే 30 కిలోమీటర్స్ లోపల మాత్రమే తిరుగుతారు, నెలకు 1000 కిలోమీటర్లు దాటి తిరగరు అనేసి అంటే పెట్రోల్ కార్స్ చూస్ చేసుకోండి. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ మీకు అంత ఎంత ఇచ్చినా సరే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అదే మీరు ఎక్కువగా తిరుగుతారు, లాంగ్ డ్రైవ్లు వెళ్తారు, ఇంకా అదే పనిగా తిరుగుతూ ఉంటారు, నెలకు ఒక 5-6 వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు. అలాంటి వారు అయితే డీజిల్ కార్ చూస్ చేసుకోండి. కాకపోతే మీ ఫేవరెట్ కార్లు అన్ని కూడా ఇప్పుడు డీజిల్ కార్ నుంచి పెట్రోల్ కార్కి అయితే షిఫ్ట్ అయిపోయి అక్కడ ఆగిపోయినాయి అనమాట. కాబట్టి మీరైతే కొన్ని కాంప్రమైజెస్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. కొన్ని కంపెనీ ఇప్పుడు టాటా ఉంది, టాటాలో ఆల్ట్రోజ్ అనేది ఉంది, అది మనకి డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది అనమాట. మారుతి సుజుకీలో అయితే మనకి డీజిల్ కార్లు అయితే అసలే లేవు, హుండైలో మనకి డీజిల్ కార్లు అయితే ఉన్నాయి. సో ఇలా మీరు మీ యొక్క అవసరానికి తగ్గట్టు అయితే కార్ చూస్ చేసుకోండి. ఇక సిటీలో ఎక్కువగా తిరిగేవారైతే సిఎన్జీ విరివిగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి సిఎన్జీ కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు కొనబోయే కారు పెట్రోలా, డీజిలా, సిఎన్జీ అని చెప్పేసి 1-10 సార్లు ఆలోచించుకొని నోట్ చేసుకోండి. ఇక 4వ పాయింట్, చాలా మందికి ఏంటంటే సేఫ్టీ రేటింగ్ ఉన్నటువంటి కార్లు, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లేదా మినిమం 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్నటువంటి కార్లు అయినా సరే కొనుక్కోవాలని ఆసక్తి అయితే ఉంటుంది. సో నేనైతే మాత్రం నాకు కంఫర్టే ముఖ్యం అనమాట. సేఫ్టీ అనేది 67 kmph స్పీడ్ లో టెస్ట్ చేసి ఇచ్చేదండి. సో ఆ స్పీడ్ లో దేన్నైనా సరే బలంగా హిట్ అయితే వచ్చేటటువంటి రేటింగ్. కొన్ని కార్లకు 5 స్టార్ వస్తుంది, కొన్ని కార్లకు 4 స్టార్ వస్తుంది, అర్థమైంది కదా. సో ఎంత మీకు 5 స్టార్ కార్ అయినా సరే 67 kmph స్పీడ్ లో టెస్ట్ చేసినటువంటి టెస్టింగ్ అనమాట. మనం రోడ్డు మీద 67 స్పీడ్ ఎందుకు వెళ్తాం, 100-110 వెళ్తాం కదా. కాబట్టి ఆ స్పీడ్ లో కనుక మీరు వెళ్ళి దేనైనా హిట్ చేశారంటే గ్యారంటీ ఉండదని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవేళ మీకు సేఫ్టీ కావాలి, మనం దేనైనా సరే చిన్న గోడలను గుద్దేసినా లేకపోతే ఏదో ఒకటి అనుకోకుండా ప్రమాదం జరిగినా తక్కువ స్పీడ్ లో మీకు ఏం అవ్వకూడదు అనేసి అనుకుంటే సేఫ్టీ రేటింగ్ ఉన్నటువంటి కార్లను అయితే చూస్ చేసుకోండి. లేదు నాలాంటి రిక్వైర్మెంట్స్ మీకు ఉన్నాయనుకోండి, సేఫ్టీ లేనటువంటి కార్ని కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం అని చెప్పేసి గ్లోబల్ ఎన్సీఏపీ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళు టెస్ట్ చేసినటువంటి ఆ టెస్టింగ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే కార్ చూస్ చేసుకుంటారో ఇది గ్లోబల్ ఎన్సీఏపీలో ఎంత రేటింగ్ వచ్చింది అనేది ఒకసారి అయితే చెక్
చేసుకోండి. అలాగే మీరు చూస్ చేసుకున్న కార్కి మినిమం సేఫ్టీ అంటే ఎయిర్ బ్యాగ్స్ అని, ఏబిఎస్ అని, ఈబీడీ అని ఇటువంటి ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న కార్స్కి అయితే ఏబిఎస్, ఈబీడీ అయితే కామన్గా అన్నిటికీ ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. ఇక 5th పాయింట్ ఏంటంటే ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్. ఇంజిన్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, రాసుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే సీసీ ఎంత. మీరు చిన్న కార్ కొనుక్కోవాలి, ఒక 1000 సీసీలో వచ్చేసిన పర్లేదు, సిటీలోనే తిరుక్కోవడానికి 3 సిలిండర్ అయినా పర్లేదు అనేసి అంటే కొన్ని కార్లు ఉన్నాయి. లేదు నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు బాగా నాకు కంఫర్ట్గా ఉండాలి అనేసి అంటే 1.2 లీటర్ ఇంజిన్లు ఉన్నాయి, అలాగే 1.5 లీటర్స్ ఇంజిన్స్ అయితే ఉన్నాయి. ఇలా ఇంజిన్ కూడా రాసుకోండి మీ పర్పస్ని బట్టి. ఆ తర్వాత కొన్ని రివ్యూస్ చూడండి, ఆ కార్ మైలేజ్ ఎంత ఇస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కార్ ఉంటుంది కదా, ఆ కారు మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి కొన్ని రివ్యూస్ చూసి ఒక అంచనాకు రండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మాన్యువల్ కార్ కొంటారా, ఆటోమేటిక్ కార్ కొంటారా అనేది 1-10 సార్లు ఆలోచించి అయితే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎక్కువగా సిటీలో తిరుగుతారు అనేసి అంటే మాత్రం మీకు ఆటోమేటిక్ అయితే సుఖం అనమాట. అదే లేదు నేను గేర్ షిఫ్ట్ చేయకపోతే నాకు అవ్వదు, నా చేయి ఖాళీగా ఉంటే నాకు నచ్చదు అని అనుకునేటప్పుడు మాత్రం మీరు మాన్యువల్ అయితే చూస్ చేసుకోవచ్చు. కాకపోతే సిటీలో పదే గేర్లు అయితే మారుస్తూ ఉండాలన్నమాట. హైవే ఎక్కిన తర్వాత మీరు 5వ గేర్ 6వ గేర్ వేసి కొట్టుకు వెళ్ళిపోవచ్చు, కానీ సిటీలో అయితే మాత్రం మీకు ఆటోమేటిక్ చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. కాకపోతే మైలేజ్ తక్కువ ఇస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు 6th పాయింట్ అండి, ఇది మెయిన్ పాయింట్ అనమాట, వెయిటింగ్ పీరియడ్ అండ్ డెలివరీ టైం. కొన్ని కంపెనీలు వారి వాహనాలని మార్కెటింగ్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం వెయిటింగ్ పీరియడ్ 6 months లేదా 1 year ఉంది, ఇప్పుడు బుక్ చేస్తే 1 year తర్వాత వస్తుంది అని చెప్పేసి ఒక పబ్లిసిటీ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని అయితే ఖచ్చితంగా మీరు గమనించండి. మీకు ఆ కారే కావాలి, 10 కాలాల పాటు చక్కగా వాడుకోవాలి, ఆల్రెడీ మీ దగ్గర ఒక కార్ ఉంది, 2వ కార్ అయితే మా ఇంటికి రావాలి, అది మా నాన్నగారు వాడుకోవడానికో, లేదనేసి అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికో వెళ్ళడానికో, లేదనేసి అంటే నేనైనా ఎక్కడికైనా వెళ్ళడానికో అని చెప్పేసి మీ అవసరం ఉందనుకోండి, కొంచెం వెయిట్ చేసిన ప్రాబ్లం లేదు. అదే మీకు అర్జెంటుగా కావాలి, మాకు ఎలాగైనా సరే కార్ కావాలండి, ఆ డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోగలమండి అని చెప్పేసి మీ ఆలోచన ఉందంటే మాత్రం ఈ వెయిటింగ్ పీరియడ్ ఉన్నటువంటి కార్ల జోలికి అయితే వెళ్ళకండి. అది 1 year వెయిటింగ్ పీరియడ్ అని చెప్పేసి అంటారు, అప్పటికి మీ కార్ కొనాలని మూడు ఉత్సాహం అన్నీ పోతాయి అనమాట. కొంచెం రిక్వెస్ట్ చేయండి, మాకు ఏమైనా స్టాక్ ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే అడగండి, ఇదైతే చెక్ చేసుకోండి. ఇక 7వది, మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని షోరూమ్కి వెళ్ళిపోయారనమాట. కార్కి టెస్ట్ డ్రైవ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలండి. టెస్ట్ డ్రైవ్ చేసి ఏసీ వేసుకున్న తర్వాత ఈ కారు లోపల కూర్చుంటే ఎలా ఉంది, సో ఏసీ అనేది ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుందా లేదా అనేటటువంటిది అయితే అబ్జర్వ్ చేయండి. రఫ్ రోడ్లో తిప్పి సస్పెన్షన్ ఎలా ఉందనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సస్పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సిటీలో తిరిగే వారికి ఎక్కువ గతుకులు లేనటువంటి రోడ్లలో తిరిగే వారికి అయితే కొంతవరకు ఎక్స్క్యూజెస్ ఉంటాయి, కానీ సో పల్లెటూరులోన లేదనేసి అంటే ఎక్కువగా రఫ్ అండ్ టఫ్ రోడ్లు ఉన్నటువంటి ఏరియాల్లో తిరిగేటటువంటి వారికి మాత్రం ఈ సస్పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరీ దబ్బు గద గుద్దేస్తుంది అనేసి అంటే మాత్రం మీరు కారు తోలుతున్నటువంటి ఫీలింగ్ అయితే ఉండదు. సస్పెన్షన్ అయితే మాత్రం గతుకుల రోడ్లు తిరిగి ఖచ్చితంగా చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసినప్పుడు. అలాగే కొన్ని కంపెనీల కార్లు పవర్ స్టీరింగ్ అని పేరుకే ఉంటుంది, కానీ స్టీరింగ్ అయితే మీకు అంత కంఫర్ట్ ఉండదు. కొన్ని కంపెనీ కార్లు స్టీరింగ్ చాలా ఫ్రీ ఉంటాయి అనమాట. సో అది కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి, స్టీరింగ్ ఎలా ఉంది, తర్వాత బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హార్ష్ బ్రేక్ చేసినప్పుడు ఎలా ఆగుతుంది, ఇవైతే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసి. ఇక 8వ పాయింట్ అండి, టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత ఈ కారు మీద ఏమైనా ఆఫర్ ఉందా, లేదనేసి అంటే మీ షోరూమ్ వారు ఇస్తున్నటువంటి డిస్కౌంట్ ఏంటి, ఇప్పుడు ఈ 2 సేల్ ఏమైనా నడుస్తుందా, ఇలాంటివి అయితే అడగండి. ఆఫర్స్ గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఒకటోది. 2వది, రెఫరెన్స్లు ఇన్ఫ్లుయెన్స్లు ఏమైనా ఉపయోగించి ఆఫర్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నపడుతూ ఉండండి. మనం కష్టపడి చెమట వచ్చి సంపాదించినటువంటి డబ్బులు అనమాట. మన పక్కింటోరు 5,30,000కి తెచ్చినటువంటి కారు మనం గొప్పలకు పోయి 5,60,000కి తేవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదే కారుని 5,30,000 అంటే ఆ 5,60,000 చెప్పినప్పుడు ఆ 30,000 రూపాయలు బార్గెన్ చేయడానికి మీరు ఎంతగా ప్రయత్నించాలి అంతగా ప్రయత్నించండి. డబ్బులు ఎవరికి ఊరకనే రావు. ఈ ఆఫర్స్లో ఈ 2 ఆఫర్స్ అయితే ఉంటాయి. అలాగే ఎక్స్చేంజ్ బోనస్లు అని చెప్పేసి ఉంటాయి అనమాట. మీరు కార్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మీకు ఇచ్చేటటువంటి రాయితీలు, కొన్ని కార్పొరేట్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవి షోరూమ్ వారు ఎవరు కూడా చెప్పరనమాట. మీరు కారు కొనాలంటే ఒక ఉత్సాహంతో వెళ్ళారనుకోండి, వెళ్ళేటప్పుడు షోరూమ్ వారు ఈ ఆఫర్లు ఇవేం కూడా మీకు చెప్పరు, మీరే ఖచ్చితంగా అడగాలి. షోరూమ్ వాళ్ళు కూడా చూస్తుంటారు ఈ వీడియో, మరి కొంచెం అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇన్సూరెన్స్ ఎక్స్టెండెడ్ వారంటీ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు షోరూమ్ లో ఇచ్చినటువంటి కొటేషన్ కి బయట ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చినటువంటి కొటేషన్ కి టాలీ చేసుకోండి, కంపేర్ చేసుకోండి. ఇన్సూరెన్స్ మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, అది మీ రైట్. షోరూమ్ లోనే కొనాలని అయితే లేదు. ఆ కార్కి నాకు నచ్చిన ఇన్సూరెన్స్ నేను చేయించుకుంటాను, మీ షోరూమ్ లో ఆ ప్రైస్ కి వస్తుంది అనేసి అంటే చూడండి అని చెప్పేసి మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. ఇన్సూరెన్స్ విషయంలో డబ్బులు మిగిల్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఎక్స్టెండెడ్ వారంటీ అని ఉంటుంది కదా, కార్కి ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ వారంటీ అయితే తీసుకోండి. కార్ వారంటీ పూర్తి అయిపోయిన తర్వాత అక్కడికి 3 to 5 years పాటు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే టెన్షన్ లేకుండా ఉంటామండి. మీకు ఒకటే చెప్తున్నానండి, వారంటీ అనేది అన్ని పార్ట్లకి వర్తించదు. వీర్ అండ్ టైర్ జరిగేటటువంటి కొన్ని పార్ట్లకి అయితే వారంటీ వర్తించదు. క్లచ్ పెట్లు పోయినప్పుడు, టైర్లు అరిగిపోయినప్పుడు ఇలాంటి విషయాలు వారంటీ వర్తించదు. సో ఇంజిన్ బ్లాక్ అయిపోయినా, ఇంజిన్ పట్టేసినా, కనెక్టింగ్ పట్టేసినా, అది మీ ప్రాబ్లమే లేకపోయినా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు మీరు ఇంజిన్ ఆయిల్ లేకుండా
ఏమైనా తిరిగేసి షోరూమ్ మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి మీకైతే వారంటీ వర్తిస్తుంది. వారంటీ వర్తించిన సందర్భంలో ఇటువంటి కంప్లైంట్స్ అయితే మీకు వర్తిస్తుంది తప్పితే అరిగిపోయినటువంటి వాటికైతే వారంటీ వర్తించదండి. ఇక అన్నిటికంటే ముఖ్యమండి, కార్ కొనేసారు, ఇప్పుడు యాక్సెసరీస్ అయితే వెయ్యాలి ఆ కార్కి. సో యాక్సెసరీస్ వేయాలంటే షోరూమ్ వారు చెప్తారనమాట, మా దగ్గర యాక్సెసరీస్ ఉన్నాయండి, ఇదిగోండి ఈ యాక్సెసరీస్ అయితే కార్కి వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. సో బయట అయితే కొంచెం తక్కువ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉంటాయి, కొన్ని షోరూమ్ లో ఇవ్వాల్సిన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ మోడల్ కార్ కొన్నారు, షోరూమ్ లోనే సెంటర్ లాకింగ్ చేస్తారు, కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది అనుకోండి. దాని నెక్స్ట్ వేరియంట్ లో సెంటర్ లాకింగ్ వేరియంట్ అనేది కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందనుకోండి, షోరూమ్ లో వేస్తారు కాబట్టి దానికి ప్రాపర్ బిల్లు ఎవిడెన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు వారంటీ వర్తిస్తుంది. బయట వైర్లు గీలు కట్ చేశారంటే మీకు వారంటీ అయితే వర్తించదు అనమాట. కాబట్టి యాక్సెసరీస్ విషయంలో ఏ పడితే పనికిరాని యాక్సెసరీస్ అన్ని కూడా వేయించకండి కార్కి. సో మినిమం యాక్సెసరీస్ అయితే వేయించుకోండి. బయటికి మీరు వెళ్ళినా సరే బీభత్సమైనటువంటి సామాన్లు ఎక్కించేస్తుంటారు చాలా మంది, అవసరమైనటువంటివి మినిమం నీడ్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే వేయించుకోండి. తర్వాత పాయింట్ ఏంటంటే సాకెట్ టు సాకెట్, ప్లగ్ టు ప్లగ్ కనెక్షన్ ఉన్నటువంటి యాక్సెసరీస్ వేసుకుంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. అలా కాకుండా చిన్న స్టీరియో సిస్టమ్ వేయాలి అని వైర్లు 4 కట్ చేసాయి, లేదా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వేయాలి వైర్లు 4 కట్ చేసాయి, స్టీరింగ్ కంట్రోల్స్ వేస్తాము వైర్లు 4 కట్ చేసాయి, సెంటర్ లాకింగ్ వేస్తాము వైర్లు 10 కట్ చేసాయి. సో మొత్తానికి అయితే మీరు షోరూమ్కి వెళ్ళేటప్పుడు వారంటీ అసలు వర్తించదు వైర్లు కట్ చేసి పడేస్తున్నారంటే. కాబట్టి వైర్లు కట్ చేయకుండా సాకెట్ టు సాకెట్ కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీకు వారంటీలు అవి వర్తిస్తాయి. ఒకటోది. రెండోది, వైర్లు కట్ చేసిన తర్వాత కలిపేటటువంటి విధానంలో ఏమైనా జాప్యం జరిగినా కారు తగలబడిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, కొత్త కారు కొనడం అనేది చాలా పెద్ద డెసిషన్ అండి. కాబట్టి ఎమోషన్స్ తో కాకుండా ఇన్ఫర్మేషన్ తో కారు కొనాలి. మీరు కొన్న తర్వాత రిగ్రెట్ ఫీల్ అస్సలు అవ్వకూడదు అనమాట. ఈ కొత్త కారు కొనడం పట్ల ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి, ఖచ్చితంగా మీకు అయితే ఒక వీడియో చేసి పెడతాను, రిప్లై కూడా ఇస్తానండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మీకు కొన్ని కార్స్ అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. సో వాటిలో అన్ని 1-10 సార్లు ఆలోచించి నేను మీకు చెప్తానండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.